నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసన్. బీఆర్ఎస్ కి ఒక బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. చాలా కోర్ టీమ్, కేటీఆర్ కోర్ టీమ్ అని చెప్పుకోవచ్చు. ఒక ఉద్యమకారుడు, ఒక ఉద్యమ నేత. అయితే కేటీఆర్ కి సంబంధించి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న వ్యక్తి. 2 సార్లు ఎమ్మెల్సీ, అలాగే జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నాడు. ఆయన పటాన్ చెరువుకు సంబంధించిన ఆ యువ నాయకుడు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారట. అయితే 2014, ఆ తర్వాత 2018, 2023 ఈ 3 సార్లు కూడా సీటు ఆశించి భంగపడ్డ ఆ యువనేత ఎవరైతున్నారో ఆయన వచ్చే ఎన్నికల్లోపే, అంటే జిహెచ్ఎంసీకి ముందే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఆ పటాన్ చెరువు కానీ ఆ చుట్టుపక్కల ఆ 2-3 నియోజకవర్గాల్లో, కేవలం ఆ నియోజకవర్గం కాకుండా మిగతా నియోజకవర్గాల్లో కూడా చాలా పట్టున్న వ్యక్తి. గ్రౌండ్ లెవెల్లో అందరినీ కూడా ఉద్యమం టైంలో చాలా కదిలించిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో కేటీఆర్ కి అత్యంత సన్నిహితుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అట్లనే ఆర్థిక లావాదేవీల సంబంధాలు కూడా కేటీఆర్తో ఉన్న వ్యక్తి ఆయన. ఆ యువ నాయకుడు పార్టీ మారడంతో ఒక్కసారిగా కేటీఆర్ కి షాక్ తగిలినట్లయింది. బీఆర్ఎస్ పార్టీకి కూడా షాక్ తగిలినట్లయింది. ఎందుకంటే గతంలో 3 సార్లు సీట్ ఇస్తానని చెప్పేసి పార్టీ ఇవ్వలేదట. అంటే ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తిని కనీసం ఆయన ఉద్యమాలకు కానీ నా పోరాటాలకు కానీ నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. ఒకసారి ఎంపీ ఇస్తానన్నారు, ఇవ్వలేదు. తర్వాత ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. ఏదో సాదాసీదాగా ఉండే ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో, నామినేటెడ్ పదవి ఏదైతే ఉందో అదే ఇచ్చారు అని చెప్పేసి ఆయన వాపోయారంట. అంటే చాలా సార్లు కూడా గతంలో కూడాను పదే ఈ యొక్క టికెట్ విషయంలోనో లేదంటే పార్టీ మారే దాని గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఆయన బుజ్జగించారంట. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా 2014, 2018, 2023లో కూడా టికెట్ ఆశ చూపించి టికెట్ ఇవ్వలేదు. ఆయనకి పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం వల్ల ఒక్కసారిగా మనస్తాపానికి గురయ్యారట. దీనివల్లనే బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకుని నేరుగా ఇక చిన్నగా నిదానంగా ఆయన సన్నిహితులు ఎవరైతున్నారో ఒక్కొక్కరిని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన సలహాతో మాజీ కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారట, బీఆర్ఎస్ ని వీడి. అయితే రానున్న రోజుల్లో కొంతమంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ యువనేత ఎవరైతున్నారో ఆయన చుట్టుపక్కల ఉన్న 3 నియోజకవర్గాల్లో ఆయన హవా చూపించగలుగుతాడు, ఆయన మార్క్ చూపించగలుగుతాడు. అలాంటి వ్యక్తి సీటు హామీతోనే 2028 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీటు హామీతోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాడు. కొంత సందిగ్ధత, అంటే ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో వాటిలో కొంత సందిగ్ధత ఉండడం వల్ల ఆ సీటు ఇస్తారా ఇవ్వరా, ఏంటి సీటు కన్ఫర్మేషన్ ఉందా లేదా అని చెప్పేసి ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్ వర్క్ స్టార్ట్ చేసుకోవడానికి ఆయన కొంత మంత్రాలు జరుపుతున్నట్టు. అయితే ఇప్పటికే ఒకసారి సీఎం రేవంత్ రెడ్డితో ఆయన మీటింగ్ అనేది తెలుస్తుంది. ఆయన క్లోజ్ వర్గాలు చెప్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది అనే మాట ఏంటంటే ఆయనకున్న ఏదైతే ఆస్తులు కానీ లేదంటే ఆయన పైన ఉన్న కేసులు కానీ వీటన్నిటి కోసమే ఆయన బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లోకి వెళ్తున్నారని చెప్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే సీటు కోసమే వెళ్తున్నారని చెప్తున్నారు. అయితే ఇక్కడ మరీ ముఖ్యంగా మనం చూసే విషయం ఏంటంటే కొంతమంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా నిదానంగా ఆయన సలహాతో వెళ్లేదానికి పైన అవుతున్నారట. అయితే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు, అంటే 3 ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో 3 మున్సిపాలిటీలో ఒక మున్సిపాలిటీలో ఆయన కొంతమేర హవా చూపించగలుగుతాడని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అయితే కేటీఆర్కి సంబంధించిన ఈ క్లోజ్ వ్యక్తి ఎవరైతున్నారో, చాలా సన్నిహితులు ఎవరైతున్నారో ఆయన పటాన్ చెరువు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి కూడా మనకి కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ముఖ్యంగా 2 సార్లు ఎమ్మెల్సీ, ఒకసారి జిల్లా అధ్యక్ష పదవులు కూడా చేపట్టారు. కానీ ప్రజాసేవ చేయడానికి నాకు అవకాశం కల్పించలేదు, కేవలం నన్ను ఎమ్మెల్సీ ఇచ్చేసి పక్కన కూర్చోబెడుతున్నారు అని చెప్తున్నారు. కానీ వీటన్నిటికి సంబంధించి ఎందుకు ఆయన వెళ్తున్నారంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆ ఎమ్మెల్యే ఒక మాజీ మంత్రి తన సొంత నియోజకవర్గంలో, ఆ యొక్క యువనాయకుడు సొంత నియోజకవర్గంలో మాజీ మంత్రి పెత్తనం ఎక్కువైపోతుంది, స్థానిక ఎమ్మెల్యే పెత్తనం ఎక్కువైపోతుంది, తరచుగా వాళ్ళ మధ్య విభేదాలు రేకెత్తిస్తున్నది, తరచుగా వాళ్ళ మధ్య విభేదాలు వస్తూ ఉన్నాయి. ఆ మాజీ మంత్రి కానీ ప్రస్తుతం ఎమ్మెల్యే కానీ ఆయన అసలు పట్టించుకోవడం లేదు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది. సో దీనివల్లనే ఇబ్బంది పడుతున్నారు పదే ఆ యువనాయకుడు ఎవరైతున్నారో ఆయన ఇబ్బంది పడుతున్నారంట. అయితే ముఖ్యంగా రానున్న రోజుల్లో జిహెచ్ఎంసీలో చాలా కీలకం కాబోతున్నారు ఆ వ్యక్తి. అతని కనుసనల్లో ఒక 2-3 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఉన్న ఏవైతే డివిజన్లు ఉన్నాయో వాటన్నిటిని గెలిపించడానికి విధాలా నేను కృషి చేస్తాను, డెఫినెట్లీ నేను గెలిపించగలుగుతాను అని చెప్పేసి ఆ వ్యక్తి ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడారని చెప్పేసి సమాచారం అవుతుంది. సో ముఖ్యంగా ఓవరాల్గా నిజంగానే ఆర్థిక లావాదేవీలు కేటీఆర్తో ఉన్న వ్యక్తి, అలాగే 2 సార్లు ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు, 3 సార్లు సీటు కోసం ఆశపడి భంగపడ్డ వ్యక్తి ఎవరనుకుంటున్నారు? సో ఖచ్చితంగా మీకు ఎవరిపైన ఆలోచనలు ఉంటే ఈ వ్యక్తే ఆ యువ నాయకుడు, ఇతనే పార్టీలో క్లోజ్గా ఉండి ఉద్యమం నుంచి వచ్చి
ఉద్యమంలో అంటే ఇక్కడ 14 నుంచి తర్వాత 18కి 23 వరకు కూడా టికెట్ ఆశించి భంగపడ్డ వ్యక్తి, ఎమ్మెల్సీ తీసుకొని పక్కన ఉన్న వ్యక్తి ఆ వ్యక్తి. సో ఇతనిపైనే మాజీ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ పెత్తనం చెలాయిస్తున్నారని ఎవరైతే మీరు అనుకుంటున్నారో ఆ పేరు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి.